నమస్తే నమస్తే. నేను అలా చేస్తా. ఎట్లున్నారు? బాగున్నా. ఏం లేదే, మొన్న పని మీద కామరెడ్డి పోయింటి. ఆడ హోటల్లా మన మౌనిక కనబడ్డది. రాత్రి 10 కావచ్చు. ఆడపిల్ల ఒక్కతే ఆ టైంలో ఏం చేస్తుందో ఏమో. అసలే రోజులు మంచిగా లేవు కదనే. ఈ ముక్క నీకు చెప్పిపోదామని వచ్చిన. ఏంది బ్రిడ్జ్ దాటనీకి వచ్చిర్రా? ఏ కాదన్నా, ఎందుకు? అరే తమ్మి, ఇద్దరు లవర్స్ కలిసి ఈ బ్రిడ్జ్ దాటితే లవ్ సక్సెస్ అవుతుంది. అవునా? ఎప్పటికి కలిసి ఉంటారు. పోండి పోదామా? పోయేస్తాం. ఏమైనా పిచ్చా? బాయ్ అన్న. ఆనకే చెప్పినా అన్న ఇంకీడనే ఉంటాడు. ఏ ఉండని అన్న, కులి కుతుబ్షా ఉండలే. బాగ్మతి కోసం వరదల్లో లేదుకుంటా ఓలే. అంత రిస్క్ చేసిండనే కదా పాపం వాళ్ళ అయ్యా ఈ బ్రిడ్జ్ కట్టించిండు. అన్నా, కులి కుతుబ్షా బాగ్మతిల లవ్ సక్సెస్, అలా ప్రేమ గుర్తైన ఈ బ్రిడ్జ్ కలిసి దాటితే ఎవ్వరి లవ్ అయినా సక్సెస్ అన్నా. ఈడేంది మౌని సోంటి నమ్ముతాడు? నమ్మని, నమ్మితే తప్పేంది? ఆమె స్టేటస్ ఏంది, ఆడేంది? ఏం దబ్బా నువ్వు? ఏం జమానా మాటలు చెప్తున్నావు? ఎంతమంది ఇంటర్ కాస్ట్ చేసుకుంటలేరు? పెళ్ళంటే అన్నీ చూసుకోవాలి కదా. ఏం చూసుకోవాలి? మంచోడా కాదా, జాబ్ చేస్తాడా చేయడా, ఇష్టమా కాదా అని చూసుకోవాలి. ఇంకేం చూసుకోవాలి? అంతేనా? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పండుగకు ఉండాలి కదా. ఎందుకు పోయింది? ఏం లేదయ్యా, కొత్త జాబ్ కదా, పనుందని పోయింది. ఏం కాదురా, శాపాలు పెట్టుకుంటా పోయింది. దానికి ఆస్తి కావాలంట, అందుకే నీ తానుకొచ్చింది. తిట్టుకుంటా పోయిందిరా. చిన్నతనం తెలియదు, ఏదో అనేసింది. అరే మాటలంటే పర్లేదు వదినే, పరువు తీయద్దు కదా. ఫోన్ చేయి, ఏడుందో కనుక్కో. ఫోన్ చేయ వదినే. అది సీదా ఊరికి పోలేదే, ఏదో హోటల్లో చంద్రశేఖర్ గారికి కనిపించిందంట. ఏంది ఏడును? ఏడుంటా రూమ్లా. అదే రూమ్ కి ఎప్పుడు చేరిను? పొద్దుగాల. ఎందుకు పొద్దుగాల? ఎప్పుడెళ్ళి విడికెళ్ళి రాత్రేడును? ఫోన్ ఎందుకు ఎత్తావు? మళ్ళీ అంతకు ఫోన్ చేస్తే కోపం చేస్తావు. నువ్వన్నా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైంది? ఎందుకు వదులుతున్నావు? పైసలు అడిగితే ఇప్పిలే, ఉల్టా నా మీద వదులుతున్నావు. అమ్మా, ఈయనే బస్ లో వస్తుంటే డేట్ వచ్చింది, చేంజ్ చేసుకోనికి హోటల్ ఆగినానే. బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? బుద్ధి లేదా? ముందే చూసుకోవానే. బయట ఎట్లున్నాయి రోజులు? అరే ఏదో చక్కరుందిరా. తేలుస్తా కదమ్మా, మన ఎస్ఐకి చెప్పి పెట్టినా హోటల్లో చెక్ చేయమని. ఈ చక్కరేందో ఇక్కరేందో తేలుస్తా. సార్ పోయి చాయ్ తీసుకురా. ఓకే సార్. ఏమరా బండ్ల డీజిల్ ఉందా? పోయి పోయించుకురా. ఓకే సార్. ఏమా ఎంట్రీ ఇచ్చారు? సార్ నీ పని చూసుకో. సార్, రూమ్ అయితే ఏం తీసుకోలేదు సార్. సీసీ ఫుటేజ్ కూడా మొత్తం చెక్ చేసినాం. రెస్టారెంట్కి ఏమన్నా వచ్చిందేమో, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యుండొచ్చు కదా సార్. సరే, ఈ మాట ఏడా నాకు. సరే సార్. ఆడపిల్ల కదా, బద్నామైతాం. సార్ ఉంటా సార్. ఏదో మతలబుందిరా. నేను చూస్తా కదా. ఇగో దాని రూమ్ లో ఈ కార్డ్ దొరికింది, ఆడనే పనిచేస్తుందేమో. వదినకు చెప్పకు. ఆ ఇక్కడే చెంపిటతో హోటల్కి వస్తావా? బతుకుంటావా? నీకెట్లా తెలుసు? ఎవరు చెప్పిర్రు? ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని వాళ్ళ బాబాయ్ చెప్పిండు. సీసీ ఫుటేజ్ ఇస్తే హీరో గారు ఉన్నారు. ఏం లేదని మేనేజ్ చేసి చెప్పినా. అసలు పిల్లట తెలుసా నీకు? రేవంత్, ఇది మౌని దా. మా అన్ననే ఊర్లో ఎస్ఐ. అన్నీ చెప్పేసిన, చాలా క్లోజ్ నాకు. ఇవి చూడు, నేను మళ్ళీ వస్తా.
ఏంద్రా ఇది? నా జూంబా సెంటర్లో జాబ్ చేస్తా అన్న, అంతనే పక్కనే ఉంటుంది. ఇట్లా మీ ఇద్దరిని చూసిండంటే అలా బాబాయ్ బతకనియడ్రా, మాన్పించేరా. ఆళ్ళలు మంచిగానే ఉంటారా, నడిమిట్లో నువ్వు చేస్తావు. నా మాటను ఊర్లో భూమి అంటే ఆడవాళ్ళు అమ్మలేకపోయినా సిటీలో అయింది ఆడ బాబ్కా జాగిరా. చేసుకోమానన్న, ఏం చేసుకుంటాడో చూద్దాం. అమ్మకు తెలుసా? దూరంగా ఉండరా, నా మాట వినరా. ఎటు పోయి ఎటు వస్తుందో ఏమో. ఏంది ఆ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. అర్థమవుతుందా? నా బతుక అంతే ఇక. ఏం చేద్దాం? నువ్వే చెప్పు. వెళ్ళిపోమని అయితే చెప్పుకో, సంపేస్తా. ఆ బల్లిగాని 5,000 జాబ్ చేస్తావా? అరే మెంటనా నీకు? నేనైతే డాన్స్ మానబ్బా, ఫిక్స్. ఏమన్నా గానీ డాన్స్ మానవసరం లేదు మౌని, అందుకే ఐడియా చెప్తున్నా. నేను ఇంట్లో ఏం జాబ్ అంటే ఏమైనా చెప్పనీకి ఉండాలి కదా, అందుకే మార్నింగ్ ఈవినింగ్ జుమ్మా, మధ్యలో జాబ్. సరేనా? ఏంది? కష్టమవుతుంది మౌని, కానీ ఏం చేస్తాం? భయపడి బతకడం అంతా కష్టం ఇంకేమీ ఉండదు రేవంత్. నా లైఫ్ అంతా అదే ఉంటది, భయమే ఉంటది. ఏం కాదు మౌని, నేనున్నా కదా. చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మనం మస్తు ఫేమస్ అయి పైసలు సంపాదించినాక అప్పుడు అందరికి నువ్వే చెప్పు, ఆలైన వాళ్ళు మూసుకుంటారు. ఎక్స్క్యూజ్ మీ సార్. Yeah? మౌనిక. Oh, yeah. Please sit. మౌని, నువ్వేంది ఈడ? ఫస్ట్ చెప్పు, ఆఫీస్ ఎట్లా అయింది? నాతో కాదబ్బా. ఏ నీ తను అవుతుంది మౌని, 5 దాకే కదా జాబు. ఇప్పుడు జూంబా. ఇవి ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇది అప్లికేషన్ సార్. ఏంటి అమ్మాయి పేసుకుందా? తప్పదు కదా సార్. వెరీ గుడ్, మీకు తప్పకుండా లోన్ వస్తుందమ్మా. నేను Thank you, చేసి పెడతా sir. కదా. Thank you. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, ఆడ మౌనికుందా? మౌనిక ఫోన్ మీ బాబాయ్. మాట్లాడతావా? వద్దు సార్. తను చాలా బిజీగా ఉందండి. అట్లనా? నేను ఫోన్ చేసినా చెప్పుర్రి. అలాగే అండి. మౌని, పార్ట్నర్స్ కదా, అగ్రిమెంట్. కంగ్రాట్స్, సూపర్. ఏం సైన్ చేస్తా? నువ్వు మూసుకోరా. థ్యాంక్స్. కంగ్రాట్స్. హలో, సరే సరే అన్న. మౌని అమ్మ వచ్చింది, నువ్వు లోపలికి వెళ్ళి నేను తీసుకొని వస్తా. సరే పర్లే. దీని నువ్వు అందరిని చూసుకో, రాగానే స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. హే, ఏమవుతుంది? అరే ఏమవుతుంది? వై వియో? నువ్వు ఆగు, సైలెంట్ ఉండు. అన్నా, అమ్మా రాయే. కళ్ళు మూసుకోయ్. ఏంద్రా? మూసుకోయ్ ఏ, పోరా. నా మాటిని మూసుకోయ్. మూసుకో, చెప్తా. కళ్ళు తెరవనా? వచ్చేసినాం. తెరవనా? ఇప్పుడు తెరు. అమ్మా ఇటు చూడు, రేవంత్ ఫిట్నెస్ సెంటర్. మంచిగుందిరా. అన్నా ఇక్కడ ఇటు ఆ ఫోటోది. బాగుంది. మా కట్ చేయి. సార్
ఆన్ చేయండి సార్, ప్లే చేయండి. చేసినవురా? ఏమవుతుంది? థ్యాంక్ యూ. రే ఏం లేదంతా ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? వస్తున్నా. ఏడిపోతున్నావే? సోనికి పోతున్నారా? అది మంది కాదే. ఏంద్రా అర్ధక్రమ పొలంకి ఇంతేనా వచ్చింది? ఇది ఆర్మోర్ కాదే, హైదరాబాద్. ఇంతనే వస్తుంది. అమ్మా అన్నకు పని ఉందంట, ఇప్పుడు స్టార్ట్ అవుతుండు. అన్నతో పో. బస్సులో ఏం పోతావే? అన్నా. అరే ఏం రా. అమ్మ నీతో వస్తుందంట, తీసుకోపో. సరే సరే పోదాం దాకా. మంచిది పోతున్నా. ఎనీవన్ కెన్ బి ఎనీథింగ్. కరెక్టే కదా? మంచిగా ఉంది. ఏం సంతోషం, ఫేస్ వెలిగిపోతుంది. లైట్లు తీసేచ్చు. మనది. చిన్నప్పుడు ఎట్లుండేటోనో తెలుసా? గువన్ సంచి బ్యాగు, కటారా సైకిల్. మా నాన్న పొలం పనికి పోయేటోడు. నాన్న చనిపోయినాక అంత అమ్మనే. అమ్మ చాలా కష్టపడ్డది. చిన్నప్పుడు నా డ్రీమ్ ఏందో చెప్తే నవ్వుతావు మౌని. మమ్మీని పెద్ద సూపర్ మార్కెట్లో తీసుకుపోయి, అమ్మా నీకు నచ్చింది కొనుక్కోయే, రేట్ చూడకుండా అని చెప్పాలని. ఇవాళ అమ్మ మౌని చూసి ఇంత పెద్ద సెంటర్ ఇంత జల్దీ పెడతామని అనుకోలే. నీ వల్లే అయింది. నువ్వు నాతో ఉంటే ఏమన్నా చేయొచ్చు అనిపిస్తుంది నాకు. మనం పార్ట్నర్స్ అవుతాం, ఈ సెంటర్ పెడతాం. నువ్వు ఆ రోజు డాన్స్ చేసినావు చూడు వానలా, ఆ రోజే నాకు తెలుసు. డాన్స్ చేద్దామా? హలో మౌని, ఏడును? రూమ్ కాడనే ఉన్నావా? మీ బాబాయ్ హైదరాబాద్ వచ్చిండే, నిన్ను గల్వనికి వస్తుండు. మీ నాయన నాయనమ్మ మాట్లాడుకుంటుంటిన్ననే. ఇంటున్నావా? సిటీలో ఏదో పని పడ్డదంట, వస్తున్నాడు. ఈడెందుకే మన లైఫ్ లా
అట్లే నిన్ను కలిసిపోతాడంట. ఒక్కసారి కలు, ఏమైతదే? ఎందుకు పంచాయతీ చెప్పు? పంచాయతీ ఏంది? నా లైఫ్ ఈడా, నా బతుకు నన్నెందుకు బతుకునీరు? మౌని ఉంటే గింటే నా అయ్యకుండాలి. ఈడెవడో నాకు చెప్పనీకి? రమ్మను చెప్తా, రమ్మను. ఇప్పుడు ఇంకేం భయం లేదు.